అందరికీ నమస్కారం అండి. ఈరోజు బెండకాయ రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 1/4 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయల్లో జిగురంతా పోతుందండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసి మరి బాగా వేయించుకోవాలి. 2 టమోటాలు కట్ చేసి తీసుకున్నా అండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కట్ చేసుకుని తీసుకున్నా అండి. బాగా వేయించుకోవాలండి. చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నా అండి. వేడి వేడి అన్నంలోకి ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న రోట్లో దంచుకున్నా అండి. 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోవాలండి. ఇలా అంతా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి.